నమస్తే, వెల్కమ్ టు తెలుగు పోస్ట్. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తరువు సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఏ ఇష్యూ జరిగినా కూడా, ఏదైనా క్రైమ్ సీన్ ఏదైనా జరిగినా కూడా ఫోరెన్సిక్ అనేది, ఆ ఎవిడెన్స్ అనేది చాలా కేసుని ఛేదించడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ సార్ని అడిగి తెలుసుకుందాము, ఎలాంటి ఎవిడెన్సెస్ సేకరిస్తారు, ఆ కేసుని ఎలా ఛేదిస్తారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఫస్ట్ మాకు ఫోరెన్సిక్ అని అంటే ఎవిడెన్స్ సేకరించి దాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి ఒక క్రైమ్ని ఎలా ఛేదిస్తారు అనేది మాత్రం తెలుసు. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? చెప్తాను. మామూలుగా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేర స్థలంలో ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాధారాలే ప్రధానంగా న్యాయాన్ని నిర్ణయిస్తాయి. సో కాబట్టి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి, నేరస్తుని కనిపెట్టడానికి ఈ నేర స్థలంలో ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాధారాలే చాలా ముఖ్యం. సో కాబట్టి ఏదైనా నేరం జరిగిన వెంటనే దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి పిలిపిస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్లూస్ టీమ్స్ అని, క్రైమ్ స్పాట్ టీమ్స్ అని ఇలా ఉన్నాయి. సో ఈ క్లూస్ టీమ్స్ని వీటిని నేర స్థలంలోకి పిలిపించినప్పుడు వీళ్ళ దగ్గర శాస్త్రీయ పరికరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఈ అధునాతనమైనటువంటి పరికరాలతో నేర స్థలంలో ఉండేటువంటి ఎటువంటి ఆధారాలైనా సేకరించేదానికి వెసులుబాటు అవుతుంది. సో కాబట్టి నేర స్థలంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ఏవేవి ఉన్నాయి, అది ఎటువంటి టైప్ ఆఫ్ నేరం జరిగింది, దాన్ని బేస్ చేసుకొని నేర స్థలంలో ఉండేటువంటి ఆధారాలని సేకరిస్తాం. మీకు ఈ నేర స్థలంలో ఉండేటువంటి ఆధారాలని సేకరించడానికి ఏవైతే ఈ గ్యాడ్గెట్స్ అవన్నీ యూస్ చేస్తారో అవన్నీ కూడా దర్యాప్తు అధికారి దగ్గర ఉండవు. సో అదీగాక వాటిని ఏ విధంగా సేకరించాలి, పరిరక్షించాలి, మళ్ళీ పరీక్షలకు పంపేటప్పుడు ఏ విధంగా ప్యాక్ చేయాలి అన్న విధానం కూడా దర్యాప్తు అధికారికి తెలియదు. కాబట్టి నేర స్థలంలోకి మేము వెళ్ళి నేర స్థలంలోని భౌతిక సాక్ష్యాధారాలని క్షుణ్ణంగా పరీక్షించి వాటిని ప్యాక్ చేసి పంపిస్తాం. ఓకే సార్. అయితే లైక్ ఇప్పుడు ఒక నేరం జరిగిందని అంటున్నారు కదా సార్, అంటే ఏదైనా జరిగినా కూడా మీరు మెయిన్ ఎవిడెన్స్గా ఎలాంటివి సేకరిస్తారు సార్? అంటే మీకు ఇది కరెక్ట్ ఈ టైంకి జరిగింది, ఇలా జరిగింది అని ఎలా తెలుస్తుంది సార్? మామూలుగా నేరస్థలం అనేది నేరం జరిగిన తర్వాత నేరస్థల పునర్నిర్మాణం అని ఉంటుంది, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్. సో అక్కడ ఉన్నటువంటి ఆధారాలను పట్టుకొని ఏది ముందు జరిగింది, నేరస్థలంలో ఒక 5 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. సో అవి లైన్ ఆఫ్ అప్రోచ్, పాయింట్ ఆఫ్ ఎంట్రీ, సీన్ ఆఫ్ అఫెన్స్, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ లైన్ ఆఫ్ రిట్రీట్. అంటే నేరస్తుడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి ప్రవేశించాడు, నేరస్థలంలో ఎలా ఉంది, ఏ వైపు నుంచి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళాడు. సో ఈ 5 ప్రదేశాల్లో ముఖ్యంగా భౌతిక సాక్ష్యాధారాలు ఉంటాయి. సో ఈ ప్రదేశాలని 5 ప్రదేశాలను గుర్తించేదానికి మేము అక్కడ ఉన్నటువంటి నేరస్థలాన్ని పునర్నిర్మాణం చేస్తాము. చేసిన తర్వాత ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాధారాలని సేకరిస్తాం. ఉదాహరణకి దొంగతనం జరిగినప్పుడు ఒక అపార్ట్మెంట్లో జరిగినప్పుడు అపార్ట్మెంట్లో పై వాళ్ళు ఉండొచ్చు, కింద వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే బయట వాళ్ళు వచ్చి చేయొచ్చు. సో ఇటువంటివన్నీ రకరకాలైనటువంటి ప్రశ్నలు దర్యాప్తు అధికారికి ఉంటాయి. అదే ఈ క్లూస్ టీమ్ని కానీ క్రైమ్ స్పాట్ టీమ్స్ కానీ పిలిపించినప్పుడు వాళ్ళు నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి లాక్ ఈ విధంగా బ్రేక్ చేస్తున్నారు, దీనిలో మోడస్ ఆపరండి ఇది ఫలానా, అంటే దొంగతనం చేసే విధానం ఇలా ఉంది, సో ఇటువంటి నేరం ఇంకో దగ్గర ఎక్కడో జరిగింది అన్న విషయం ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పరిశీలనలో ఉంటుంది. సో అవన్నీ కూడా దర్యాప్తు అధికారితో షేర్ చేసుకుంటారు. ఈ నేరస్థలంలోకి వెళ్ళిన తర్వాత ఇవి ఎలా జరిగింది నేరం, ఇవన్నీ కూడా చూసి దాన్ని బట్టి ఆధారాలు సేకరిస్తారు. ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో ఈ క్లూస్ టీంలో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేస్తారు. ఈ నేరస్థలంలో నేరస్తుడు నడిచిన ప్రదేశంలో ఫుట్ ప్రింట్స్ ఉంటే ఫుట్ ప్రింట్స్, ఒకవేళ ఏదన్నా పెనుగులాటలు ఇటువంటివి జరిగినప్పుడు ఏమైనా ఈ బటన్స్ తెగి పడిపోవడం, హెయిర్ రాలి పడిపోవడము, సో వాడికి నిందితుడికి కానీ బాధితుడికి కానీ సంబంధించిన వస్తువులు కింద పడిపోవడము, ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. రక్తపు మరకలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అక్కడ దాన్ని బట్టి నేరాన్ని బట్టి మనం ఏది సేకరించాలి అనేది ఉంటుంది. అదే మెయిన్గా నేరాన్ని నిరూపించే విధంగా ఉంటుంది. ఓకే సార్. అయితే ఒక క్రైమ్ జరిగినప్పటి నుంచి ఏ టైం వరకు ఈ కేసు అనేది ఛేదించవచ్చు సార్, అంటే కంప్లీట్ చేయొచ్చు?
అంటే ఉదాహరణకి చెప్పండి. అంటే ఏదైనా మర్డర్ ఆర్ సమ్ ఏదైనా జరిగింది అనుకోండి సార్, అక్కడ మీరు ఒక నమూనాను సేకరిస్తారు, అంటే లైక్ ఎవిడెన్స్ సేకరిస్తారు. అది ఎంతవరకు ఆ కేసుని కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? నేర స్థలంలో ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాధారాన్ని వీలైనంత తొందరగా మనం సేకరించాలి. ఓకే. అక్కడ ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, రక్తం కావచ్చు, ఇవన్నీ టైం ల్యాబ్స్ అయ్యే కొన్ని ఏమైపోతాయి, అవన్నీ కూడా ఆక్సిడైజ్ అయిపోతూ, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఉంది, సో ఇప్పుడు ఉన్నట్టు ఉండదు కదా, ఉండే కొన్ని దానిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ మార్పులన్నీ జరగక ముందే మనం కానీ తీసుకుంటే మనకి బాగుంటుంది. కాబట్టి నేరం జరిగిన వెంటనే నేర స్థలానికి వెళ్తే మనకి ఎక్కువగా యూజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ కాకుండా ఉంటుంది. డాగ్ స్క్వాడ్ లాంటిది వాటిని పిలిపించినా కానీ, ఏమైనా నేరాలు జరిగినప్పుడు అక్కడ ఏదైనా ఆధారాలు అటువంటివి నిందితులు కానీ దొంగలు కానీ పట్టుకున్నవి కానీ ఉంటే వారు స్మెల్ చూపిస్తే ఇమీడియట్గా అది కూడా ట్రాక్ చేసేదానికి వీలుంటుంది. సార్ ఇప్పుడు లైక్ మర్డర్ జరిగింది కదా సార్, అయితే లైక్ కత్తితో పొడవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సార్, అలాంటప్పుడు ఎలా పొడిచారు, ఏ యాంగిల్ నుంచి కత్తిని యూజ్ చేశారు అనేది కూడా తెలుస్తుంది కదా సార్. అది అంటే ఇప్పుడు మీరు చెప్పారు తొందరగా ఫేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి, అది ఎలా దొరుకుతుంది సార్? అంటే ఎలా చెప్పొచ్చు, ఎంత టైం వరకు చెప్పొచ్చు ఇలా పొడిచారు, ఇలా చేశారు అని? మామూలుగా నేరం జరిగిన వెంటనే నేర స్థలంలోకి వెళ్ళి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా ఆ నేర స్థలంలో ఉండేటువంటి ఫుట్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ఎవిడెన్సెస్ అనేటివి ఒక 5 రకాలు ఉంటాయి. సో బయలాజికల్ ఎవిడెన్స్ ఉంటాయి, కెమికల్ ఎవిడెన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటాయి, డిజిటల్ ఎవిడెన్స్ ఉంటాయి, మిసిలీనియస్ ఎవిడెన్స్ ఉంటాయి. మర్డర్స్ జరిగినప్పుడు బయలాజికల్ ఫ్లూయిడ్సే మెయిన్గా ఉంటాయి. బయలాజికల్ ఫ్లూయిడ్స్ అంటే రక్తం కావచ్చు, సెమెన్ కావచ్చు, ఇతర శరీర ద్రవాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అక్కడ నేర స్థలంలో ఉంటాయి. ఈ నేర స్థలంలో ఉన్నటువంటి ఇటువంటి శరీర ద్రవాలు వీలైనంత తొందరగా సేకరించాలి. సో అక్కడ ఏమైనా ఒక వ్యక్తిని మర్డర్ చేశారు, మర్డర్ చేసిన వ్యక్తి దగ్గర కత్తి ఉంది, ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు, కత్తికి రక్తపు మరకలు ఉంటాయి, ఒక్కోసారి నిందితుడు ఆ కత్తిని తీసుకొని ఎక్కడన్నా పడేసి ఉండొచ్చు. ఈ నేరస్థల పునర్నిర్మాణంలో మనకు అది దొరికింది. సో ఇక్కడ ఈ కత్తిని ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో పిఎంఏ చేసేవాళ్ళు వాళ్ళకు చూపించినట్లయితే ఈ కత్తిని నేరంలో ఉపయోగించారా లేదా అనేది చెప్తారు. సో ఆ కత్తి మీద ఉన్నటువంటి రక్తము, ఈ బాధితుడి రక్తము, చనిపోయిన వ్యక్తిది కానీ బాధితుడిది కానీ రక్తం ఒకటేనా కాదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, మృతుడి దగ్గర నుంచి సేకరించిన రక్తము ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తి యొక్క బట్టల మీద కానీ ఎక్కడైనా సరే, గోర్లలో కానీ ఎక్కడైనా సరే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కణాలు కానీ ఉంటే, రక్తం మార్కులు కానీ ఉంటే వాటిలన్నింటినీ కూడా చెక్ చేసి, సో ఈ మృతుని మీద ఉన్నటువంటి డిఎన్ఏ ఇతని మీద ఉన్న డిఎన్ఏ ఒకటే, లేదా బ్లడ్ గ్రూప్ అంతా ఒకటే, ఇలా రకరకాల ఎవిడెన్సెస్ ద్వారా, ఒక్కోసారి చేతిలో హెయిర్ ఉండొచ్చు, హెయిర్ రూట్స్ ద్వారా డిఎన్ఏ, ఇటువంటివన్నీ తీసి తద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, అయితే ఇదంతా అంటే డైరెక్ట్గా మనం ఫీల్డ్కి వెళ్ళి చూసింది ఒకటి, అండ్ సూసైడ్ చేసుకుంటారు కదా సార్, అంటే లైక్ సూసైడ్ నోట్ రాసేసి సూసైడ్ చేసేసుకుంటారు. సో అలాంటప్పుడు హ్యాండ్ రైటింగ్ని బట్టి కూడా మనము వాళ్ళే రాసారా లేకపోతే వేరే వాళ్ళు రాసారా, అది మర్డరా లేకపోతే ఆత్మహత్య అని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు సార్? అది మామూలుగా ఏదైనా సరే ఆత్మహత్య జరిగినప్పుడు వాళ్ళు రాసినటువంటి సూసైడ్ నోట్స్ క్రైమ్ సీన్లో ఉంది అంటే, సో మొట్టమొదటిగా మేము నేరస్థలంలో ప్రవేశించే ముందు ఆ తలుపు బోల్ట్ లోపల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లోపల నుంచి బోల్ట్ ఏమన్నా చేసుకున్నాడా, బోల్ట్ చేసుకుని ఏమన్నా చేశారా, లేదంటే ఎవరన్నా చంపి వేలాడదీసి నేరం ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా, ఆ కోణంలో చేయడం జరుగుతుంది. నేర స్థలంలోకి ముందు లోపలికి ప్రవేశించిన తర్వాత అది తలుపులు పగలగొట్టి మేము లోపలికి ఎంటర్ అయ్యామని చెప్తారు. సో అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా చూడడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మనిషి యొక్క హైట్ని బట్టి, ఆ పైన ఉన్నటువంటి ఎత్తును బట్టి ఈ కామన్ సెన్స్ అనేది మనం ఉపయోగించి అసలు కట్టుకునే అవకాశం ఉందా, అతను లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండర్, ముడులు ఎలా వేస్తున్నారు పైన. సో ఈ లిగేచర్ మార్క్ అనేది వాళ్ళంతటా వాళ్ళు చనిపోక ముందు లిగేచర్ వేశారు అనుకో ఒక విధంగా ఉంటుంది, లేదా గొంతును బిగించి చంపేసేసి తర్వాత వేశారనుకోండి ఇంకో విధంగా ఉంటుంది. ఇక్కడ హైడ్ బోన్ అనేది ఉంటుంది, లేత ఎముక. సో దాని మీద ఎక్కువ ప్రెషర్ కానీ చేసినట్లయితే
పోస్ట్ మార్టం చేంజ్ అంటే కొద్ది గంటల తర్వాత దాని మీద లోపల ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక్కోసారి హ్యాంగ్ చేసుకున్నప్పుడు హైడ్ బోన్ అనేది విరిగిపోతుంది, దాని మీద ఏదైనా ప్రెషర్ చేసినప్పుడు కూడా విరిగిపోతుంది. ఆ లిగేచర్ మార్కు ఉన్న విధానాన్ని బట్టి సో మామూలుగా ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, నాలుగు బయటకు వస్తుంది, కళ్ళలో లోపలంతా కూడా రెడ్డిష్ మార్క్స్ ఉంటాయి ఓపెన్ చేసి చూస్తే. తర్వాత నాలికని కొరికి పెట్టుంటారు, టిక్లింగ్ ఆఫ్ సలైవా వస్తుంది, సలైవా కారుతుంది, సెమెన్ కానీ యూరినల్స్ కానీ పీకిల్ మ్యాటర్ కానీ ఒక్కోసారి ఎజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా న్యాచురల్ కండిషన్స్లో ఉన్నాయా లేదంటే లేదా అనేది చూడడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే దానికి సంబంధించినవి దర్యాప్తు అధికారి చెప్తారు, లేకుంటే అబ్జర్వేషన్స్ ఏమున్నాయని చెప్తారు. పిఎంఈ డాక్టర్ని ఏది అడగాలి, ఏమి అబ్జర్వేషన్స్ చూసుకోవాలనేది కూడా మళ్ళీ ఫర్దర్గా బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పాయిజన్ ఇచ్చి చంపేశారు, లేదా మత్తు మంది ఇచ్చి చంపేసి ఇలా వేసేసారు. సో పిఎంఈ చేసిన తర్వాత ఏమేమి కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఈ సూసైడ్ నోట్ ఏదైతే మీరు ఉంది ఆ సస్పెక్ట్ అయితే ఎలా అని అంటున్నారు, దాన్ని జాగ్రత్తగా మేము ప్యాక్ చేస్తాం. దాన్ని మామూలుగా 2 అట్టల మధ్య కానీ లేదంటే ఒక ఎల్ టైప్ ప్లాస్టిక్ ఫోల్డర్ మధ్యలో కానీ పెట్టి నీట్గా ప్యాక్ చేసి, అంటే ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా దాన్ని చేసి దాన్ని ఏం చేస్తాము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ ఉండేటువంటి డాక్యుమెంట్ ఎగ్జామినరు ఈమె ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి సంబంధించినటువంటి రాతలు, డైరీలు కావచ్చు, లేకుంటే లీవ్ లెటర్స్ కావచ్చు, ఇంకా వేరే ఉత్తరాలు కావచ్చు, హ్యాండ్ రైటింగ్స్ ఏమైనా ఉంటే ఆయన హ్యాండ్ రైటింగ్ నమూనాలు పంపిస్తారు. సో ఈ నమూనాలతో అక్కడ ఉన్నటువంటి సూసైడ్ నోట్ని పరీక్షించి ఈయనే రాశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఇటువంటి తేడాల ద్వారా ఇది సూసైడ్, ఈ హ్యాండ్ రైటింగ్ ఈమెదే, ఒకవేళ తేడాలు ఉంటే ఇది ఎవరో రాశారు అని చేస్తారు. ఒక్కోసారి సూసైడ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆ పైన ఉండేటువంటి నోట్ని చింపేసేసి దాచిపెట్టేస్తారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, అది ఒకవేళ ప్యాడ్ అనుకోండి, స్క్రిబ్లింగ్ ప్యాడ్ అనుకోండి, దాని మీద పైన రాసినప్పుడు దానికి సంబంధించిన నొక్కుడు గుర్తులన్నీ కూడా కింద పేపర్ మీద ఉంటాయి. సో ఆ బుక్ని మనం కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే ఎస్డా అని ఉంటుంది ఒక ఎక్విప్మెంట్, దానిలో పెట్టేసి అసలు ఏం రాశారు అనేది దాని ద్వారా అంతా కూడా మనకి రైటింగ్ మళ్ళీ రివీల్ అవుతుంది. సో ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇన్ని చెప్తున్నా నాకే డైరెక్ట్గా చూడాలనిపిస్తుంది అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు అంటే డైరెక్ట్గా మీకు బాగా గుర్తున్నవి చెప్తారా, మీరు ఛేదించినవి? నేను ఛేదించిన కేసులు చాలా ఉన్నాయి. నేను 8600 పైచిలుకు నేరస్థలాలకు వెళ్ళాను. 1998 నుంచి 2011 వరకు కూడా ఈ నేరస్థలంలో ఉండేటువంటి భౌతిక సాక్ష్యాలు సేకరించడమే. వివిధ రకాలైనటువంటి నేరాలు, ఈ సూసైడ్స్ అనే కాదు, మర్డర్స్ కావచ్చు, రేప్ కేసెస్ కావచ్చు, అన్ఐడెంటిఫైడ్ బాడీస్, డ్రౌనింగ్ కేసెస్, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్, ఎక్స్ప్లోజన్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇలా డిఫరెంట్గా వెళ్ళడం జరిగింది. మొదట్లో మేము వెళ్ళినప్పుడు మాకు నీకున్నంత ఉత్సాహంగా అలా ఉండేది, ఇది ఎలా జరుగుతుంది అలా ఇలా. సో ఇవన్నీ కూడా మామూలుగా నేరస్థలంకు వెళ్ళిన తర్వాత ఏవైతే ఆధారాలు సేకరించాలని అనుకుంటామో మన మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. యాక్టివ్గా పనిచేసే అటెన్షన్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాంతో ఎక్కడెక్కడ ఏ ఆధారాలు ఉన్నాయి అనేటివి క్షుణ్ణంగా పరిశీలించాలని మనం అనుకుంటాం. అదిగాక మేము ట్రైనింగ్ అయినప్పుడు ఆ ట్రైనింగ్లో మాకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు నేర్పిస్తారు. నేరస్థలాన్ని జోన్ పద్ధతిలో డివైడ్ చేసుకోవాలి, స్పైరల్ మెథడ్స్ అని, స్ట్రిప్ మెథడ్ అని, గ్రిడ్ మెథడ్ అని, పై మెథడ్ అని, రే మెథడ్ అని, ఇలా రకరకాల శాస్త్రీయ విధానాలు ఉంటాయి. సో అక్కడ మనకున్నటువంటి మనుషులు హ్యూమన్ అవైలబిలిటీని బట్టి సో అక్కడ నేరస్థలాన్ని ఏ విధంగా పరిశీలించాలి భౌతిక సాక్ష్యాల కోసం అనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో నేరస్థలాన్ని పరిశీలిస్తే మనకు మంచి ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలు దొరికినప్పుడు వాటిని గుర్తించడం ఒకటి. మా దగ్గర మంచి పరికరాలు ఉంటాయి, యూవీ లైట్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వరకు డిఫరెంట్ లైట్స్ ఇస్తుంది. మామూలుగా వైట్ లైట్లో మనకు అన్ని కలర్స్ విబ్జిఆర్ కనిపిస్తాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, రెడ్ అంటాం. అదే ఇన్ఫ్రారెడ్ రేస్లోనో లేదంటే అల్ట్రావైలెట్ రేస్లోనో ఆ కలర్లో అలా కనిపించవు, వేరేగా కనిపిస్తాయి. సో అవి ఉపయోగిస్తాం. సో ఒక అమ్మాయిని చేశారు, ఆ అమ్మాయి శారీ మీద కానీ లేదంటే కింద ఉన్నటువంటి దుప్పట్ల మీద ఎక్కడైనా స్టెయిన్స్ ఉన్నాయి. సో ఈ సెమినల్ స్టెయిన్స్ ఉన్నప్పుడు వాటిని మామూలుగా కళ్ళతో గుర్తించడం కష్టం.
అదే దానికి అల్ట్రావైలెట్ రేస్ వేసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి సెమినల్ స్టెయిన్స్ ఇవన్నీ కూడా మెరుస్తూ కనిపిస్తాయి, ఫ్లోరసెన్స్ ఇస్తాయి. సో దాని ద్వారా ఇదని తెలుసుకోవచ్చు. దాన్ని చెక్ చేసినప్పుడు ల్యాబ్లో చెక్ చేస్తాం. దాన్ని చెక్ చేసినప్పుడు దాన్ని ఇది స్పెర్మే అని తెలుస్తుంది. ఒకవేళ దాంట్లో స్పామటోజోవాస్ ఉంటాయి, ఆ స్పామ్ వాటిని బట్టి గ్రూప్స్ కూడా కనిపెడతారు. అదేవిధంగా డిఎన్ఏ తెలుసుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మళ్ళీ మనం దాంట్లో ఉండేటువంటి నిజాలను నిగ్గు తేల్చవచ్చు. ఓకే సార్, అయితే మీరు అసలు ఇట్ సైడ్ ఎందుకు రావాలనిపించింది? ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు సర్వీస్ చేశారు? నేను ఫస్ట్ నేను ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. సో నేను కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ని. తర్వాత నేను లెక్చరర్గా పనిచేశాను. ఈ టెట్రాహైడ్రన్ అనే దాంట్లో పనిచేశాను. అదేవిధంగా రామయ్య కోచింగ్ సెంటరు. సో ఇటువంటి వాటిల్లో చిన్న చిన్న వాటిల్లో చేస్తూ తర్వాత కెమిస్ట్రీ లెక్చరర్గా బాగా పేరు తెచ్చుకున్నాను. అప్పుడు ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ నుంచి లెటర్ వస్తే తద్వారా నేను వెళ్ళేసి టెస్ట్ రాయడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా నేను ముందున్నాను. సో దాంట్లో ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా జరిగాయి. అప్పట్లో మన ఇంటర్వ్యూ బోర్డులో కూడా ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ, మన ఇండియన్ ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ వచ్చి లాల్జీ సింగ్, ఆయనే ఇంటర్వ్యూలో ఉన్నారు. డాక్టర్ కేపీసి గాంధీ, డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి, తర్వాత రామకృష్ణారెడ్డి, ఇటువంటి సీనియర్ ఫోరెన్సిక్ సైంటిస్టులు ఇంటర్వ్యూ దాంట్లో ఉన్నారు. సో ఆ ఇంటర్వ్యూస్లో కూడా బాగా చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ డిఎన్ఏ అయిన లాల్జీ సింగ్ గారు అయితే వాట్ డూ యూ నో అబౌట్ డిఎన్ఏ యాజ్ ఎ కెమిస్ట్రీ పర్సన్ అంటే, యాజ్ ఎ కెమిస్ట్రీ పర్సన్ ఐ నో ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ సార్ అని అంటే, స్ట్రక్చర్ గీయడం చాలా పెద్దగా ఉంటుంది. సో వెనక ఒక గ్రీన్ కలర్ బోర్డు ఉంది, దాని మీద నన్ను గీయమంటానండి. నేనే ఆపర్చునిటీ తీసుకొని వెనక పెద్ద స్ట్రక్చర్ మొత్తం అంతా డ్రా చేసి కెమికల్ ఫార్ములా చేసి రాశాను. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇక్కడ OH గ్రూప్ని రీప్లేస్ చేసి హైడ్రోజన్స్ కనిపెడితే ఇది RNA అవుతుంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకి నా నుంచి వాళ్ళ సమాధానం నేను చెప్పగలిగాను. తర్వాత దాంట్లో నేను సైంటిఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. తర్వాత 93లో సైంటిఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మాకు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పోలీస్ అకాడమీలో మాకు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ గురించి, సో ఫిజికల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫిజిక్స్ ఉంటుంది, బ్యాలిస్టిక్స్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటుంది, అదేవిధంగా ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, బయోలాజికల్ సెక్షన్స్ అంటే డిఎన్ఏ ఉంటుంది, సిరాలజీ ఉంటుంది, బయోమెడికల్ ఉంటుంది. సో అదే కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీ సెక్షన్ ఉంటుంది, నార్కోటిక్ సెక్షన్ ఉంటుంది. ఇలా రకరకాల సెక్షన్లు 13 సెక్షన్స్ ఉంటాయి, పాలిగ్రాఫ్ అని. ఇలా ఆ సెక్షన్స్ అన్నిట్లో జరిగే విధానాలు ఏంది, ఏ విధంగా నిజాన్ని నిగ్గుతేసే ఆధారాలను అక్కడ పరీక్షిస్తారు, ఏ ఏ పరికరాలు ఉంటాయి, వీటిలన్నిటి మీద క్షుణ్ణంగా అవగాహన మరియు వాటి మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ రావడము, అక్కడ అంతా థియరీ నేర్చుకోవడము, ప్రాక్టికల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో నేర్చుకోవడం, ఇలా చేసిన తర్వాత నన్ను డైరెక్టర్స్ కోర్ గ్రూప్లో వేసి ఈ మెయిన్గా ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్లో మేజర్ క్రైమ్స్ జరుగుతుంటాయో అటువంటి వాటికి ఎక్స్ప్లోజన్ క్రైమ్ సీన్స్ అని అలా ఇలా వెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ HPCL బ్లాస్ట్, ఇటువంటి వాటికి మర్డర్ కేసెస్ కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ కేసెస్ కావచ్చు. సో ఇటువంటి కేసెస్ అన్నిటి కూడా వెళ్ళి వాటిలో ఉండేటువంటివన్నీ కూడా ఆధారాలు నేను సేకరిస్తుంటే నా ప్రతిభను గుర్తించి అప్పటి మా డైరెక్టర్ డాక్టర్ కేపీసీ గాంధీ గారు ఇక్కడ మొట్టమొదటిసారిగా 4th జూలై 1998 హైదరాబాద్లో సిటీ పోలీస్లో CCSలో క్లూస్ టీమ్ అంటే క్రైమ్ ల్యాబొరేటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్, ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ఈ విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి స్థాపించినటువంటి క్లూస్ టీంలో మొట్టమొదటి క్లూస్ టీమ్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను. తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తర్వాత నిదానంగా 2, 3, 4 అలా 26 జిల్లాల్లో కూడా క్లూస్ టీమ్స్ అనేటివి పెట్టారు. సో అప్పట్లో డైరెక్టర్ గారు చొరవతో అన్ని దగ్గర రావడము, సో వీటిలన్నిటికీ నన్ను స్టేట్ క్లూస్ టీమ్ ఇన్ఛార్జ్గా పెట్టడము. సో వీటిల్లో ట్రైనింగ్స్ మేము వాళ్ళకి ఇచ్చి ఏ విధంగా సేకరించాలి ఇవన్నీ కూడా. ఆ క్రూజ్ టీంలో ఉండేటి వాళ్ళు ఈ ఫోరెన్సిక్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందరూ పోలీస్ వాళ్ళే.
ఉంటారు. సో వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఎలా యూస్ చేయాలి, ఎలా నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాలను ప్యాక్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాము. తర్వాత 2011 వరకు ఇవన్నీ చేయడం జరిగింది. సో 2006 నుంచి వరుసగా ఒక 6 నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. చెప్తారా సార్ ఏంటవి? 5,000 పైన కేసెస్ చేస్తుండడం వల్ల మెరిటోరియస్ అవార్డు 2005లో ఒకటి అమిత్ షా గారు నాకు ఇచ్చారు గుజరాత్లో. తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర అలిపిరి అటాక్ కేసు కావచ్చు, మళ్ళీ తర్వాత పూణే బ్లాస్ట్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాపర్ క్రాష్ కావచ్చు, మక్కా మసీదులో పేలైన బాంబుల్ని నేను డిఫీజ్ చేసి 500 మందిని కాపాడాను, ఆ కేసు కావచ్చు. వీటిలన్నిట్లో కూడా నాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత 2011 వరకు నేను ఈ చేశాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోట్ అయిన తర్వాత నేను ఫోరెన్సిక్ వింగ్కి పోలీస్ అకాడమీలో వెళ్ళడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్. ఆడ వెళ్ళిన తర్వాత టీచింగ్ ఉంటుంది. సో నేను ఏవైతే ఇవన్నీ కూడా క్రైమ్ సీన్స్లో అంతా నేను చూశాను. ఇటువంటి కేస్ స్టడీస్ ఇవన్నీ ఉపయోగించి ఫోరెన్సిక్ సైన్స్ని వాళ్ళకి బోధించాను. సో నా ఏమైందంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది బాగా వీళ్ళకి నేర్పించాలి. సో దానికి నేను చేసిన కేస్ స్టడీస్ని ఎగ్జాంపుల్స్గా చెప్పి, సో ఎక్కడ ఫుట్ ప్రింట్స్తో ఈ కేసులు సాల్వ్ చేశాను, ఎక్కడ హెయిర్తో ఈ సాల్వ్ చేశాను, ఎక్కడ ఎక్స్ప్లోజన్స్లో ఈ మోడస్ ఆపరెండిని బేస్ చేసుకొని చేశాను, ఈ డాక్యుమెంట్స్లో ఏ విధంగా ఇవి కనుక్కోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి విత్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళకి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేది. ఫీడ్బ్యాక్ చాలా వచ్చేది, ఎక్సలెంట్ అని ఇలా వచ్చేది. ఈ ఎక్సలెంట్లు ఎక్స్ట్రాడినరీలు ఏం చేశాయంటే నాకు యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ని తెచ్చిపెట్టాయి. 2017-18 మధ్యలో నాకు యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ వచ్చింది. సో దాని తర్వాత 2019లో బైఫర్కేట్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి పంపించారు. సో ఆంధ్రప్రదేశ్కి పంపించినప్పుడు నేను అక్కడ జాయింట్ డైరెక్టర్ 2019 నుంచి 2024 వరకు అక్కడ నార్కోటిక్స్ వింగ్కి, సో త్రూఅవుట్ ఏపీలో ఉన్నటువంటి టాక్సికాలజీ, కెమిస్ట్రీ ఈ వింగ్స్కి అన్నిటికీ కూడా నేను హెడ్గా పనిచేశాను. అంతేకాకుండా క్రైమ్ స్పాట్ టీమ్స్ అని ఉన్నాయి. ఈ క్రైమ్ స్పాట్ 109 క్రైమ్ స్పాట్ టీమ్స్ చాలా పెద్ద వింగ్. ఈ టీమ్స్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఎస్డిపిఓకి ఒక క్రైమ్ స్పాట్ టీం ఉంటుంది. వీటిలన్నిటికీ నేను హెడ్గా ఉన్నాను. రీసెంట్గా 24th January నేను రిటైర్ అయ్యే ముందు ఈ టీమ్స్ అన్నిటినీ కూడా ఒకసారి అన్ని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో పిలిపించి ఆయా పరిధుల్లో, అంటే తిరుపతి పీటీసీ, అనంతపూర్ పీటీసీ, అదేవిధంగా విజయనగరం పీటీసీ, ఒంగోలు పీటీసీ, ఆ పీటీసీలకి ఆయా పరిధుల్లో ఉండే వాళ్ళందరినీ అక్కడ పిలిపించి వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా నేను జనవరి 31వ తారీఖు రిటైర్ అవుతానగా 27 వరకు, అంటే జనవరి 27వ తారీఖు వరకు నేను అన్ని ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ వరుసగా అరిసి టోన్తో కూడా పోయింది. అలా అందరికీ కూడా ట్రైనింగ్లు ఇచ్చి చాలా తృప్తిగా ఫుల్ సాటిస్ఫాక్షన్తో నేను రిటైర్డ్ కావడం జరిగింది. సో మా డీజీపీ గారు కావచ్చు, మా డైరెక్టర్గా ఉండేవారు ఏడీజీపీ శంఖభద్ర బాగ్చి గారు, ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మోటివేట్ చేశారు, ఎంతో ఎంకరేజ్ చేశారు. దాంతో ఇవన్నీ కూడా మేము సాధించగలిగాము. చాలా తృప్తికరంగానే రిటైర్డ్ అవ్వడం. సూపర్ సార్, మీతో ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టం అనుకోవాలి. మంచి ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేశారు. అండ్ సార్ ఇప్పుడు లైక్ సోషల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది కదా సార్, లైక్ ఫిషింగ్ కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్, మెయిల్స్ వాటికి సంబంధించిన ఈ క్రైమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఎలా ఛేదిస్తారు సార్? మామూలుగా ఈ డిజిటల్ ఎవిడెన్స్ అంటారు వీటిని. ఈ డిజిటల్ ఎవిడెన్స్ సేకరించాల్సిన పద్ధతులు మాకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి, పెన్ డ్రైవ్స్ ఉంటాయి, లేకుంటే కంప్యూటర్ని మొత్తం సీజ్ చేయాలి, సిపియూని కానీ ఇవన్నీ సీజ్ చేసినప్పుడు వాటిని ఎలా ప్యాక్ చేసి పంపించాలనేదే కాకుండా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మెయిల్ ఇంటర్నెట్ ద్వారా చేసి ఉండొచ్చు, లేదా సెల్ ఫోన్ ద్వారా చేసి ఉండొచ్చు నేరం. సో ఓటీపీలు అడిగి అలా ఇలా మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. అమ్మాయిలకి సంబంధించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో ప్రొఫైల్ పిక్చర్స్లో వాటిని తీసుకొని వాటిని తయారు చేసి బ్లాక్మెయిల్ చేయడము, ఇలా రకరకాల నేరాలు కంప్యూటర్ని ఉపయోగించి చేసే నేరాలు చాలా ఉన్నాయి.
వీటిలన్నిట్లో కూడా ఏదైతే కంప్యూటర్ని ఉపయోగించి నేరం చేశాడో ఆ కంప్యూటర్ని దాన్ని నీట్గా సీజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సీజ్ చేయాలంటే షట్ డౌన్ చేసి సీజ్ చేయాలన్నా, లేకుంటే డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేసేసేయాలన్నా, ఇలా రకరకాలవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా క్రైమ్ క్లూస్ టీమ్ని పిలిపిస్తే వాళ్ళన్నీ కూడా ఎలా సీజ్ చేయాలని సీజ్ చేసి అక్కడ పంపిస్తారు. ఈ పంపించినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో మా దగ్గర మంచి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి డేటాని మొత్తం రిట్రీవ్ చేసి ఆ డేటా రిట్రీవల్ ద్వారా మామూలుగా రిట్రీవ్ చేయాలంటే చాలా కష్టం. సో ఎంతో డేటా ఉంటుంది. ఆ డేటాలో మామూలుగా దీనికి సంబంధించి నేరానికి సంబంధించి చాలా కొద్దిగానే ఉండొచ్చు. దాన్ని ఐడెంటిఫై చేయాలంటే కష్టం. అక్కడ ల్యాబ్లో ఫోరెన్సిక్స్ అంటే ఇక్కడ నేర స్థలంలో మేము ఎంత కష్టపడుతున్నామో అంతకి 10 ల్యాబ్లో కూడా అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు లేటెస్ట్ పరికరాలని ఉపయోగించి టూల్స్ అవన్నీ వాటి ద్వారా దాంట్లో ఉన్నటువంటి డేటాని అంతా కూడా రిట్రీవ్ చేస్తారు. అవి రిట్రీవ్ చేసి దాంట్లో నుంచి దాన్ని కనిపెట్టి సో ఏదనేది దర్యాప్తు అధికారికి పంపిస్తారు. సార్ అయితే రీసెంట్గా మనం చూసాము ఆగస్టు 9కి జరిగిన ఇష్యూ కోల్కతాది. అసలు చాలా ఘోరమైన ఘటన అనుకోవచ్చు. ఆల్రెడీ మన తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది, దిశ కేసు. సో అది ఒకటి అనుకుంటే మళ్ళీ నిర్భయ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ నిర్భయ అని అంటున్నారు కోల్కతా కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏంటి సార్, అందులో తీసుకున్న నమూనాలు ఏంటి? ఈ కేసులో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే మన ఇంట్లో ఒక అమ్మాయికి ఏదైనా జరిగినప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనం ఎంత ఫీల్ అవుతామో అదేవిధంగా దేశంలో ఉండే ప్రజలందరూ ఫీల్ అయ్యారు. అందరూ ఒక్కటిగా మారి వైద్య విద్యార్థులే కాదు చాలా మంది ముందుకొచ్చేసి దానికోసం చాలా పోరాడారు. ఈ పోరాట పటిమ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ యాజ్ ఎ ఫోరెన్సిక్ సైంటిస్ట్గా ఈ నేరం జరిగినప్పుడు ఇటువంటి నేరాలు నేను చాలా అటెండ్ అయ్యాను. ఈ అత్యాచార ఘటనలో ఎలా ఉంటుందంటే నేర స్థలంలో చాలా ట్రేస్ ఎవిడెన్స్ ఉంటాయి. వాటిని కనిపెట్టాలంటేనే చాలా కష్టం. అందుకని నేర స్థలాన్ని పరిరక్షించాలి. మామూలుగా క్రైమ్ సీన్కి వెళ్తున్న ఫస్ట్ ప్రొటెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పిపిపి అని ఉంటుంది. ఫస్ట్ ప్రొటెక్షన్ మనం, తర్వాత నేర స్థలాన్ని ఎక్కడైతే విక్టిమ్ ఉన్నారు విక్టిమ్ ప్రొటెక్షన్ ఫస్ట్. ఒకవేళ జరిగింది ప్రాణాలతో ఉన్నారు ఇమ్మీడియట్గా ఫస్ట్, ఒకవేళ స్టాబింగ్ జరిగింది ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పంపించేసి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడమే ప్రథమ కర్తవ్యం. సో అది ఫస్ట్ పి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన పర్సనల్ ప్రొటెక్షన్. మనం అవి ఇవి ఆలోచించకుండా అనాలోచితంగా అక్కడ ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి మన ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. సో మనం ఏమైనా ఉమ్ము చూసాము లేకుంటే హెయిర్ పడ్డాయి, దీనివల్ల ఏమవుతుంది డిఎన్ఏ మనది వస్తుంది. అక్కడ మొత్తం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. నేర స్థలంలో మంచి ఫుట్వేర్ వేసుకోవాలి, చేతికి గ్లౌజెస్ వేసుకోవాలి, మాస్క్. ఒకవేళ అటువంటి కేసెస్ అయితే హెడ్కి కూడా వెంట్రుకలు ఏమి పడకుండా అటువంటివి తీసుకోవాలి. ఇటువంటివన్నీ ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళి ఈ ఫోరెన్సిక్ సైంటిస్ట్ వచ్చినంత వరకు దర్యాప్తు అధికారి నేల స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అనేది కట్టాలి. ఇంతటి దానిలో అంతటి నేరం జరిగినటువంటి ఆ కేసులో ఆ హాస్పిటల్లో ఏం జరిగింది, రెనోవేషన్స్ అని అవి ఇవి కొట్టేయడము అవన్నీ చేయడము ఇవన్నీ ఇలా చేయకూడదు. మామూలుగా ఎప్పుడైనా సరే నేరం జరిగేటప్పుడు నేర స్థలాన్ని పరిరక్షించాలి. మామూలుగా చూడండి ఫారిన్ కంట్రీస్లో ఒక్కోసారి బాడీ మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత దాన్ని నిగ్గు తేల్చేదానికి ఎన్ని రోజులు బాడీని ఉంచారు, క్రైమ్ సీన్ కూడా ఎన్ని రోజులు నెలలు ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ అసలు క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ మీదే ఎవరికి అవగాహన లేదు. అందరినీ కాపాడాలి, ఇది చేయాలి శిక్షించాలి అని అంటే క్రైమ్ సీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేరస్తుడు తప్పించుకొని పోతాడు. అమ్మాయిని ఇంజురీస్ డేటా చూస్తుంటే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే ఎంత బాధాకరంగా ఉంది. ఆ విధంగా కాళ్ళు ఇలా చేసారు, పెల్విక్ బోన్ బ్రేక్ అయిందేమో నా కూతురికి అని ఒక తల్లి చెప్తుంటే అది ఎంత బాధగా ఉంటుంది. అంత ఘటనలో ఆ క్రైమ్ సీన్లో ఎన్నో ఆధారాలు ఉంటాయి. సో ఇప్పుడు అయినా డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తూ ఆ అమ్మాయి నమూనాలు సేకరించారు. ఆ నమూనాలు సేకరించినప్పుడు కూడా అక్కడ చాలా స్పెర్మటోజోవా ఉంది, అంటే ఎక్కువ సెమన్ అనేది అక్యుములేట్ అయ్యింది.
సో వీటిల్లో నుంచి మన ఫోరెన్సిక్ వాళ్ళు అన్నీ కూడా ఎంతమంది ఉన్నారో అంతమందిని కనుక్కునేదానికి అవకాశం అనేది ఉంది. సో అది దానికి మాత్రం డోకా లేదు. కానీ ఇటువంటివి జరగకుండా ఉండేదానికి ఇటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా సీసీటీవీలు ఉండాలి. అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉంటాయట. ఇప్పుడు నా కూతురు కూడా ఎండి చదువుతుంది, కాలేజ్కి వెళ్తుంది. ఆ సంఘటన చూసిన వెంటనే నాకు ఒకటే ఆలోచన అయిపోయింది. ఇటువంటి దగ్గరలో ఏ విధంగా చేస్తున్నారో, ఆధారాలు ఎలా సేకరిస్తున్నారో ఏందో. ఆ అమ్మాయి ప్రాణం రాకపోయినా కనీసం అటువంటివి మళ్ళీ ఫర్దర్గా జరగకుండా ఉండాలంటే ఎటువంటివి తీసుకోవాలి. ఒక అమ్మాయిని ఆ విధంగా చంపారు అని అంటే ఇది కామం పట్టి అలా చేసింది కాదు నాకు అనిపిస్తుంది. సో అక్కడ ఏదో సంథింగ్ మిస్టరీ ఉంది. లేకుండా మామూలుగా ఎవరైనా బలాత్కారం చేసేవాళ్ళు బలవంతం చేసేసి గొంతు పిసికి చంపేస్తారు. ఈ విధంగా గాయాలు, ఇవన్నీ రకరకాల గాయాలు ఉన్నాయి, అంత అక్యుములేట్ అయి ఉంది, ఇలా ఉంది. కాళ్ళు మరి పెల్విక్ బోన్స్ ఇరిగేలా ఇలా చేసి ఇలా చేశారు అని అంటే సో ఆ అమ్మాయి మీద ఒక ప్రతీకార చర్యలాగా అనిపిస్తుంది, కానీ అది అత్యాచారము హత్యలాగా అనిపించడం లేదు. అంటే నేరం చేసే ఆ పర్సన్ నిందితుడు ఎవరైనా ఉన్నారో ఆయన అందులోనే పనిచేస్తారు, ఆ హాస్పిటల్లోనే పనిచేస్తాడు అని పోలీస్ వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇవన్నీ ప్లాన్డ్గా చేసినవే అని అనుకోవచ్చు కదా సార్? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చూస్తే ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో వాడే అని చెప్పి తెలుసుకోవచ్చు. దీంట్లో పెద్ద ఇది ఏమీ లేదు. కాకుంటే వీడు ఫలానా వాడే అని చెప్పి ఒకడి మీద పెట్టేసి డైవర్ట్ చేసేసి సో ఇంకో విధంగా ఏమన్నా చేస్తున్నారా? ఒకవేళ వాడే అయితే డిఎన్ఏ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాడు బ్లడ్ శాంపిల్ తీసుకొని డిఎన్ఏ చేశారనుకోండి, సో బాధితురాల దగ్గర చనిపోయిన విక్టిమ్ దగ్గర ఉన్నటువంటి డిఎన్ఏ ఇది రెండు ఒకటే ఉన్నాయనుకోండి, వీడని తెలిసిపోతుంది, ప్రాబ్లం లేదు. కాకుంటే ఇక్కడ ఈమె ఆత్మహత్య చేసుకుంది అని అనడం, అంత నేరం అంత జరిగి ఆ అమ్మాయి న్యూడ్గా అలా పడుంటే ఆత్మహత్య చేసుకుందని చెప్పడము, తర్వాత ఇంత క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ చేయకుండా నేర స్థలాన్ని మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ రెన్యువేషన్ స్టార్ట్ చేస్తామని ఇలా చేయడం అంటే పోలీసు వాళ్ళ ఉంది, ఈ పోలీసు వాళ్ళ లేఖనే కూడా ఉంది. సో వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఎంత జరిగేదానికి ఏదన్నా రాజకీయ ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా? ఇటువంటివన్నీ ఉంటేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసరు ఏదైనా సరిగ్గా చేయలేదనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారు, కన్సర్న్ హోమ్ మినిస్టర్ ఎవరు సస్పెండ్ చేసేస్తాడు. అందుకోసం భయంతో ఏం చేస్తాడు, నేరస్థలాన్ని మొత్తం పరిరక్షించి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించి ఆ క్రైమ్ సీన్ రిలీజ్ చేసేదాకా అలానే ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లాస్ట్ జరిగినప్పుడు గోకుల్ చాట్లో ఆ గోకుల్ చాట్ దాన్ని ఒక దగ్గర 1 month వరకు అలానే ఉంచాను. నేను క్రైమ్ సీన్ లో ఎవిడెన్సెస్ మొత్తం సేకరించడం జరిగింది, కానీ దాన్ని అలానే సీజ్ చేసి పెట్టాం. ఇంకా ఫర్దర్ గా ఆధారాలు ఏమన్నా దొరుకుతాయేమో. అంటే ఏదైనా ఒక పెద్ద నేరం జరిగినప్పుడు స్టేట్ మొత్తం నుంచి అందరూ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి చూసేదానికి వీలుగా ఇటువంటివన్నీ కూడా చేసి పెట్టాం. వీళ్ళు అలా లేకుండా రెన్యువేషన్స్ అలా చేయడం, పోలీసుల యొక్క అసమర్థత అక్కడ అలా చేయడం అనేది మంచిది కాదు. అలా పోలీసులు ఇలా చేస్తే నన్ను సస్పెండ్ చేస్తారన్న భయం ఉంటుంది. ఆ భయం లేదంటే రాజకీయంగా కూడా ఏమన్నా ఇలా ఉండొచ్చు అని చెప్పి ఇలా పలు రకాలైన అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిందితులు అనేవాళ్ళు కంపల్సరిగా ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల నుంచి దొరికిపోతారు. ఎప్పటికైనా సత్యమేవ జయతే, సత్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో జయిస్తుంది, నిందితుడి శిక్ష పడుతుంది. కానీ ఆమె ఆత్మకు మాత్రం శాంతి కలగాలని నేను అనుకుంటున్నాను. ఇటు చాలా ఘటనల్లో చాలా మంది నోరు తెరవరు. ఇప్పుడు ఈ ఘటనలో హత్య చేశారు. కొన్ని ఆఫీసెస్ కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో ఆడపిల్లలు పనిచేస్తుంటారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకునో లేదంటే వీళ్ళ అధికారాన్ని చూసుకోను వాళ్ళని 4 గోడల మధ్య హింసిస్తారు. అందరూ 100కి 70 మంది వరకు చెప్పలేరు, 30 మంది మాత్రమే బయటపడతారు. కొంతమంది వాళ్ళ యొక్క బాధని చూసి ఏం జరిగిందని మరీ గుచ్చి ప్రశ్నిస్తే ఫలాంది జరిగిందని చెప్పిన నేరాలే ఉన్నాయి. సో ఇటువంటివన్నీ కూడా రావాలంటే ఇటువంటి వాటికి అందరికీ కూడా కఠినంగా శిక్షించాలి. ఆడవాళ్ళ మీద చెయ్యి వెయ్యాలి అనంటే వాడికి కాళ్ళల్లో వణుకు పుట్టాలి. సో ఆ విధంగా కఠినమైన సెక్షన్స్ శిక్షలు కానీ లేకుండా ఉంటే
సమాజంలో ఇది ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది. దానికి తగినట్టుగా సమాజంలో ఎక్కువ డ్రగ్స్ అలవాటు అయిపోయింది. ఈ డ్రగ్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ డ్రగ్స్ ఈ మధ్య కాలంలోనే చాక్లెట్స్ వస్తున్నాయి, మిల్క్ షేక్స్ అని వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. అప్పట్లో హుక్కాలని కొన్ని కేసులు వచ్చేటివి. తర్వాత ఉండే కొద్ది గంజాయి వచ్చింది. ఇప్పుడు గంజాయితో టాబ్లెట్ తయారు చేస్తున్నారు, గంజాయితో ఇవి తయారు హ్యాషిస్ అంటారు, ఎండి అంటారు. యూనివర్సిటీలో పోతే పిల్లలందరూ కూడా ఈ గంజాయి కొట్టడము, ఇలా చేయడం, ఇవన్నీ అసలు మన యూనివర్సిటీలు కానీ మన భారతదేశంలో ఎందరో మేధావులకి సృష్టించినటువంటి యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీలోంచి మంచి మంచి మేధావులు వస్తారని చెప్పి కుట్రతో ఇవన్నీ చేస్తున్నారా అని అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎంతోమంది మేధావులు ఇక్కడి నుంచి వెళ్ళి యుఎస్లో వివిధ దేశాల్లో మన వాళ్ళే అందరికీ అన్నిట్లో హెడ్గా ఉన్నారు. ఇటువంటి భారతదేశం బాగా పురోభివృద్ధి చెందుతుందని మన దగ్గర ఈ డ్రగ్ విష సంస్కృతిని ఎవరైనా కావాలని మన సమాజంలోకి ఇంజెక్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలా చేస్తున్నారేమన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాలు అన్నీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. డియర్ వ్యూవర్స్, తెలుగు పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. సో ఇదన్నమాట మన స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు డూ వాచ్ తెలుగు పోస్ట్ ఛానల్.